పార్టీని వీడారా లేకుంటే కడియం శ్రీహరి తోటి ఉన్నటువంటి వ్యతిరేకత పార్టీ వీడాడంటే ఏం చెప్తారు? తప్పకుండా ముందైతే కడియం శ్రీహరి వల్ల వీడేంత పరిస్థితి కాదు, కానీ పార్టీ విధి విధానం తెలంగాణ ఉద్యమం కోసం మనం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి టీఆర్ఎస్ పోయిన పరిస్థితి. ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో అప్పుడే దాని క్రెడిబిలిటీ పోయింది, దాని పేరు పోయింది, ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది పోయింది. తర్వాత అధినాయకుడి కుటుంబ పాలన కావచ్చు, నిరంకుశ పాలన కావచ్చు, ఆ పార్టీ విధానాలే నచ్చని పరిస్థితి. ఏ పథకం తీసుకున్నా కూడా అది ఆయన డిజైన్ చేస్తాడు, అది ఇక్కడ ప్రజలకు వెళ్ళే అవకాశం ఉండదు, మధ్యలో ఇక్కడ ఆగమయ్యే పరిస్థితి కనిపించింది. సో చివరికి ఎలక్షన్ దగ్గర అనేక పథకాలు పెట్టేసి అనేక గుండు సున్న పెట్టే పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఆ కుటుంబ పాలన, పార్టీ విధి విధానాలు నచ్చకనే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. డాక్టర్ రాజయ్య పార్టీ వీడడానికి కేటీఆర్, హరీష్ రావు పాత్ర ఏ మేరకు ఉంటుందంటే ఏం చెప్తారు? వాళ్ళది ఎప్పుడు కూడా బుజ్జగించే పాత్రనే. నాకు కేటీఆర్ ఏమో నీకు టికెట్ వస్తుంది, ఈ కడియం శ్రీ ముసలైనతో వెళ్ళిపోతాడు, నువ్వు నీ పని నువ్వు చేసుకో అని ఈయన చెప్పిండు. ఈయన అమెరికా పోయిన తర్వాత ఆయనేమో ఏదో బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసిండని చెప్తారు. ఏం బెదిరించుడు అంటే 2014లో రాజయ్య నేను ఇద్దరం టికెట్ అడిగినాం, రాజయ్యకి ఇచ్చిండు. 2018లో టికెట్ అడిగినాం, రాజయ్యకి ఇచ్చిండు. ఇప్పుడు 24లో మేము ఇద్దరికి అడుగుతున్నాం, మళ్ళీ ఆయనకి ఇచ్చినట్టున్నారు. మీరు కనుక ఆయనకే ఇచ్చేయంటే నేను కాంగ్రెస్కి పోతా అని చెప్పేసి బెదిరించిండు. పెద్ద మనిషి కొంత భయపడ్డాడు, జంకిండు. రాజయ్య సౌమ్యుడు, మనం ఎట్లా చెప్తే ఉంటుంది, ఆయన ఎట్లయినా కాపాడుకుందాం. భుజగించే బాధ్యత హరీష్ రావుకి అప్పచెప్పాలి. ఎందుకంటే హరీష్ రావు గారు పల్లెరాజేశ్వర రెడ్డి త్రిబుల్ చూడారు. అయితే పల్లెరాజేశ్వర రెడ్డికి అప్పచెప్తే సార్ నన్ను నుంచి కాదు అంటే, ఆయన కన్సల్ట్ చేయడం నన్ను నుంచి కాదంటే, మరి మీ దగ్గరికి వస్తానంటాడు రాజే అంటే నా దగ్గరికి వద్దు అని నాకు కలవల ఎలక్షన్ మొత్తంలో. సో హరీష్ రావుకి అప్పచెప్తే హరీష్ రావు గారు బుజ్జగించే ప్రయత్నం చేయడం జరిగింది. సో మొదటి నుంచి కూడా అంతో కొంత ప్రజల మనిషిగా హరీష్ అన్నకు పేరున్నది కాబట్టి రిజైన్ చేసిన తర్వాత వారు గన్పూర్కి రావడం, ఇన్ఛార్జ్ తీసుకొని కార్యక్రమం చేసిన కాబట్టి ఆ రిలేషన్ ఉంది. సరే, ఈ రైతు బంధు సమితి లేదా ఎమ్మెల్సీ మినిస్టర్ అన్నాడు కాబట్టి రేపు రాబోయే ఏమవుతుందో, రేపు మళ్ళీ ఏమైనా అధికారంకి వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చేదాన్ని పోగొట్టుకున్నట్టు అయిందని చెప్పేసి అప్పుడు ఒప్పుకోవడం జరిగింది. నిజంగా మీరు కేసీఆర్ని దగ్గరగా, చాలా దగ్గరగా, ఎవ్వరు లేని విధంగా, ఏ లీడర్ చూడని విధంగా కేసీఆర్ని చాలా దగ్గర చూశారు. నిజంగా కేసీఆర్ భయపట్టిస్తే భయపడేంత స్థాయి ఉందంటవా కేసీఆర్కు? అంటే లోపల భయం ఉంటుంది, బయటికి మాత్రం గంభీరం. లోపల తప్పకుండా ఒక మనిషికి ఉండే అన్ని లక్షణాలు ఆయనకు ఉన్నాయి. సో తప్పకుండా భయపడతాడు, తప్పకుండా భయపెట్టిన అనేక సందర్భాలు కూడా ఉన్నాయి, భయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.